నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. భార్గవ్ ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ వైజాగ్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇది హర్షించదగిన విషయం అంటున్నారు. అసలు కేసు ఏంటి, ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే పిల్లలు నార్మల్గా చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణంలో అన్న అన్న అంటూ తిరుగుతారు అమ్మాయిలు. ఈ మధ్య పిల్లలు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తుండగానే ఎదిగిపోతున్నారు. అదే కొన్ని రోజులు ఎటన్నా వెళ్ళేసి వచ్చి చూస్తే పెరిగిపోతున్నారు, గుర్తుపట్టలేరు, తయారైపోతున్నారు. చెప్పాలంటే ఆడపిల్లలు కాస్త తొందరగానే ఎదుగుతున్నారు, చేంజెస్ కనిపించేస్తాయి. సో ఇలా ఎదుగు టైంలో యాక్చువల్గా పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడాలా, పంపకూడదు పిల్లలతో ఎలా పడితే అలా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ అబ్బాయి అన్న అన్న అంటుంది, తెలిసిన కుర్రాడే, పర్లేదు, మంచిగా మాట్లాడుతున్నాడు, పైగా కొంచెం ఫేమస్ సెలబ్రిటీ, జోకులు గట్రా చేస్తున్నాడు. ఆ జోకులు కూడా మరీ చండాలంగా ఏమీ ఉండేవి కాదు, అప్పట్లో ఉండేవి, కొంచెం బాగుండేవి. మరీ జబర్దస్త్ బూతులు, డబుల్ మీనింగ్ బూతులు కూడా ఉండేవి కాదు, సున్నితంగా ఉండేవి. కాబట్టి చాలామందికి నచ్చి పిల్లలు సున్నితం అనుకొని ఆ అమ్మాయి ఇతనితో డ్యాన్సులు వేసినా సరే ఏం అనలా, సరే అదే ఆసరాగా తీసుకున్నారు. ఇంట్లో డ్యాన్స్ వేశారు, రీల్ బాగా పోయింది. టెర్రస్ మీద డ్యాన్సులు వేశారు, రీళ్లు బాగా పోయింది. పిడిదిప్పి 4 లొకేషన్లు కవర్ అయ్యాయి, రీళ్లు బాగా పోయాయి. కింద పార్కింగ్ దగ్గర అక్కడ ఇక్కడ ఇక అయిపోయింది ఆ ఏరియా. మళ్ళీ ఇక్కడే తీస్తే బాగోదు, కొంచెం అక్కడ దాకా వెళ్ళి తీద్దాం, కాలనీ అవతల, తర్వాత ఊరు అవతల, తర్వాత ఊర్లు తిరగడం. ఇక్కడంతా కూడా బాగానే పద్ధతిగా రీళ్ళు తీసుకొని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి బాగా వ్యూస్ పోతున్నాయి. కాబట్టి నాన్న చూడు వాళ్ళ వ్యూ ఎలా పోయిందో, మమ్మీ వాళ్ళ వ్యూ ఎలా పోయిందో చూడంటే వాళ్ళు కూడా అరే భలే పోయిందే. కానీ వేరే థాట్ రాదు, ఈ పిల్లోడు నా కూతురు అదే నా కొడుకు లాంటోడు, నా కూతురు ఎంతో వాడు అంతే అనేలాగా ఉంటుంది వీళ్ళ ఫీలింగ్స్ అన్ని. కానీ ఇక్కడ లేని ఫీలింగ్స్ వాడికి ఇంటి దగ్గర కలగని ఫీలింగ్లు బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు పుట్టుకొస్తున్నాయి. ఆడు చెయ్యో కాలో వేసి పాపని ఏదో చేశాడు. సరే, మెల్లిగా కేసు బయటకు వచ్చింది. ఇది చాలా తప్పు, మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేయడం, నమ్మించి మళ్ళీ మన పాప కదా అంటే మన చెల్లిలాగా అనుకుంటే. ఈ అమ్మాయి కూడా అన్న అనేసరికి అన్నానే అస్సలు రాదు, ఈమె కూడా చెప్పురా నాన్న రారా అన్నట్టే ఉండేవాడు. మరి ఈ వికృత చేష్ట ఎందుకు కలిగిందో తెలియదు, అలా జరిగింది, దానికి తగ్గ శిక్ష పడింది. ఇప్పుడు పోలీసులు వచ్చి నీ మీద కేసు పెడుతున్నారు. ఫస్ట్ కుటుంబ సభ్యులు వచ్చి నిన్ను 4 కొట్టారు, తిట్టారు అంటే నువ్వేదో తప్పు చేసావు. పోలీస్ స్టేషన్కి పంపించారు, వాళ్ళు కూడా వచ్చి పట్టుకెళ్తున్నారు అంటే ఏదో పెద్ద తప్పే చేసావు. ఆ లాకప్ రూమ్లో వేసి లాక్ చేశారంటే నువ్వేదో చేసావని దాని అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత కోర్టులో నిన్ను ప్రవేశపెట్టారు, అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో నేను ఏదో చేశానేమో, మనిషికి అది ఆ భయం ఉంటుంది స్టెప్ బై స్టెప్. తర్వాత వాళ్ళు రిమాండ్కి తరలించిన తర్వాత అయ్యో నేను జైలుకి వెళ్తున్నాను, అక్కడ ఉన్న తర్వాత సంథింగ్ నేను ఏదో చేశాను కాబట్టి అనుభవిస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదు, ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలా, నేను బాగుండాలా అన్నట్లుగా వాళ్ళ తీరుతెన్నులు ఉంటాయి బేసికలీ. అందుకు ఇవన్నీ ప్రాసెస్ మనకి, వాడు మారాలా, హీ షుడ్ బి గిల్ట్ ఫర్ వాట్ హీ హాస్ డన్, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ జరిగిపోయాయి, మారాడేమోలే అనుకున్నారు. బెయిల్ ఒక జడ్జి గారి ముందుకు వచ్చేసరికి ఇలా చూసేవాడు మొహం ఇలా వేసి అయ్యో పాపం పోనీలే అని బెయిల్ మంజూరు చేశారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరిగాడు అందరికీ. అసలు ఆమె అలాంటిది, నేను చాలా మంచోని, ఆమె ఇట్లాంటి అట్లా లేనిపోని నిందలు. బెయిల్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ లోపలికి వేసారు. అది కూడా మనకు తెలుసు. యాక్చువల్గా ఒక కేసు స్టేషన్లో ఉన్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు దానికి సంబంధించి మాట్లాడే అధికారం వీళ్ళకు ఉండదు. రేప్ కేసు విక్టిమ్ గురించి అసలు మాట్లాడద్దు. సో ఈయన అది మాట్లాడితే ఆమెను అసలు తిట్టొద్దు మళ్ళీ, అది అలాంటిది, అది ఇలాంటిది, తన వల్ల ఇలా అయింది అలా అయింది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాగితే ఆ వాగుడు కాస్త మళ్ళీ రిటర్న్ వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ రికార్డ్స్లో బ్యాడ్ రికార్డ్స్, వారెంట్ ఇష్యూడ్, బెయిల్ క్యాన్సిల్డ్, ఇవన్నీ ఉండేసరికి అంటే హీఈస్ నాట్ గిల్ట్ అని కోర్టు నమ్మింది. మళ్ళీ ఆ ప్రొసీడింగ్స్ అయిపోయి మళ్ళీ బెయిల్ కోసం నువ్వు పెడుతున్నావు. ఈ లోపు అడిషనల్ కంప్లైంట్స్, ఇంకో అమ్మాయి కూడా వచ్చి చెప్పింది వీడు ఇలాంటి వాడండి, నన్ను కూడా ఇలా చేశాడు అని. ఇంకొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అవన్నీ ఆ ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. వీడు ఇక్కడే కాకుండా ఇంకా చాలా చోట్ల చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, ఇలా చేసి అలా చేశాడు, వీడు క్రూరుడు, మృగం అని. ఒకరోజు హియరింగ్ జడ్జిమెంట్కి వస్తుంది, అది జడ్జి గారు చూస్తారు అసలు ఎలా ఉంది,
ఇప్పుడు ఫస్ట్ రిమాండ్ ఖైదీలాగా వచ్చి కొంచెం సప్రవర్తన కలిగిన అబ్బాయిలా ఉన్నాడా, అయినా సరే ఈ కేసు తీవ్రత చూసి లైఫే ఇస్తారు. లైఫ్ అంటే 14 ఏళ్ళే. అదే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. 14 ఏళ్ళు అతి పెద్ద శిక్ష అని అంటే లైఫ్ టైం అంటారు. 14 ఏళ్ళు. ఈ అబ్బాయికి వేసింది ఏకంగా 20 ఏళ్ళు, 20 years. అంటే దాని తీవ్రత ఎంత ఉందో కోర్టు ఎట్లా పరిగణలోనికి తీసుకుందో అర్థం కావట్లే. సో అది కఠిన కారాగార శిక్ష అంటారు. కఠిన కారాగార శిక్ష అంటే చాలా మంది ఏమంటారు చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్ష. రోజు పొద్దున్న లేసి వాళ్ళని కొడతా ఉంటారు, తిడుతూ ఉంటారు, గోడకేసి కొడతారు, కట్టేస్తారు, పురుగుల అన్నం పెడతారు, ఇట్లాంటివి రాళ్ళు కొట్టిస్తారు. కఠిన కారాగార శిక్ష అంటే నార్మల్ శిక్ష కంటే ఇంకొంచెం కఠినమైనది, అంటే 14 ఏళ్ళ కంటే కఠినమైన ఇంకో 6 ఏళ్ళు పొడిగింపు. ఎందుకు అంత కఠినంగా శిక్షించారు అంటే ఆ జడ్జిమెంట్ రోజైనా సరే నీ మొహం చూస్తే ఆ జడ్జికి జాలేయాలి. ఏం వేసుకుంటే వేసుకోపో, ఏం వేసుకుంటావో చూస్తా నేను అన్నట్టుగా ఫేస్ పెడితే వాళ్ళకి మండదు. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం ఒకసారి. ఒకే ఒక కొడుకట, తండ్రి లేరు, తల్లి ఒక్కతే. కనీసం అమ్మ గురించి అన్న ఆలోచిస్తే తను చేసిన తప్పు అని అర్థం అవ్వాలిగా. అదే నేను జైలుకి వెళ్ళిపోతే అంటే అమ్మ 2 yearsగా కేసు ఉంది పెందుర్తి పోలీస్ స్టేషన్లో. 2 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. బెయిల్ మీద కూడా 2 సార్లు బయటకు వచ్చావు, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చావు. అప్పటికి మనకి ఆ ఫేస్లో గిల్ట్ అనేది ఎందుకు రాలేదు బాబాయ్? ఇప్పుడు మళ్ళీ నేను జైలుకి వెళ్తే అమ్మ ఏమైపోతుందో అట్లా ఇటువైపు నుంచి అన్నా నీకు మేబీ ఒకవేళ ఫీలింగ్ వచ్చినా సరే యాక్చువల్గా శిక్ష అయితే పడుద్ది. కఠినమైన శిక్ష వేశారు అంటే నువ్వు జడ్జి గారి ముందు కూడా నీ ప్రవర్తనను బట్టే ఆ శిక్షలు వేస్తారు. నువ్వు నిల్చునే నీ యాటిట్యూడ్, ఇక్కడ గుండి తీసడమో లేకపోతే నిల్చునే యాటిట్యూడో, నీ ఫేస్లో ఉండే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్ని ఉంటాయి. ఏం చేసుకుంటే చేసుకోపో అన్నట్లుగా ఆ ఫేస్ జడ్జి గారికి నచ్చకపోతేనే ఈ శిక్షలు వేస్తారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఇలా దండం పెట్టి ఇలా నిల్చుంటారు, లేదా ఇలా ఉంటారు, చెప్పులు ఇప్పేసి వెళ్తారు కొంతమంది, నమస్తే అన్నాడు. అయినా చెప్పు ఏంది నువ్వు ఆ శిక్ష వేసేది, సరే వెయ్యి ఏది వేస్తావో చూస్తా అన్నట్లుగా నిల్చోకూడదు. అలాంటి ఫేసెస్కి నిజంగా శిక్షలు బాగా పడతాయి. నువ్వు చేసే నేరాలు చిన్నగా ఉన్నా సరే శిక్షలు కఠినంగా పడతాయి. అంటే నీ ప్రవర్తన సరిగ్గా లేదు అని అర్థం. నువ్వు జడ్జి ముందు, పోలీసుల ముందు అలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఇంక బయటకు వచ్చిన తర్వాత నిన్ను ఎవరే ఇది చేస్తారు పైగా. అంటే ఆ గిల్టీనెస్ లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్ని ఇలాంటి అకృత్యాలకి అఘాయిత్యాలకి పాల్పడతావు. చేస్తారు. కొంతమందికి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తుంది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత. జైలుకే వెళ్ళొచ్చా 2 ఏళ్ళున్నా ఇక పో నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కేస్ ఆడపిల్ల ఇష్యూ ఇది కాస్త సెన్సిటివ్ ఇష్యూ. శిక్ష అయితే పడింది, కాకపోతే వాడు జైల్లో ఉన్న మనకేం జరుగుతుందిలే, కేసు ఏదైనా అది వాపస్ తీసుకుంటామనో లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు అలా ఏమైనా జరిగిందే అనుకో, అప్పుడు ఈ మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? బేసిక్గా నాకు తెలియదు. బట్ ఒకటైతే మొన్న సంధ్య ఇన్సిడెంట్లోనే చూసాం కదా, నేను కేసు వెనక్కి తీసుకుంటాను ఆయన అన్నాడు. సో అందుకు మనకి ఈ ఆలోచన వచ్చింది. ఇన్ కేసు ఒకవేళ ఈ అమ్మాయి ఈ 2 ఏళ్లలో మారి లేదు పాపం అప్పుడు ఏదో తెలుసో తెలియకో చేశాడు, సగం తప్పు నాది కూడా ఉంది, నేను కూడా వెళ్ళకుండా ఉండాల్సింది, అతనేం బలవంతంగా నన్ను ఎక్కడికి లాక్కెళ్ళలేదు, సో ఎందుకు నా వల్ల అతనికి 20 ఏళ్ళ శిక్ష, జీవితం అంతా పాడైపోతుంది, సరేలే కన్సిడర్ చేసి కేసు వెనక్కి తీసుకునేలాగా చేద్దాం అని ఈమెకి ఏమన్నా అనిపిస్తే ఒకవేళ కేసు వెనక్కి తీసుకుంటే ఏమో శిక్ష అయినప్పటికీ మైనర్ బాలికను అలా చేయడం తప్పే. శిక్షాకాలం ఏమన్నా తగ్గించి ఈయనని ఏమన్నా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి అంటే మనం కొన్ని మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఏమనట్లేదు, కానీ పడాలి ఇలాంటి శిక్షలు. ఇక్కడ చూస్తే ఇంకొకరికైనా బుద్ధి వస్తుందేమో. అది నిజమేమో, ఎందుకంటే నీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు 29-30 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు జైలు ఉంటే నువ్వు 50 ఏళ్ళు బయటకు వస్తావు, ఏం చేస్తావు అప్పుడు? అది నిజమే. ఇంకోటి, అలాంటి చిన్నపిల్లతో నువ్వు ఇలా నేను నమ్మి వచ్చిన అమ్మాయిని అలా మోసం చేయడము తప్పే, నేను కాదన్ను. ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి మరీ రేపులు చేసి కాల్చి చంపేసే మృగాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలే పడుతున్నాయి, పడాలి కూడా. సో వాళ్ళతో పోలిస్తే వీడు చేసిన దానికంటే ఇతను ఆ యాటిట్యూడ్ లెవెల్స్ వల్లే ఈయనకి శిక్ష పడిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీడు చేతులు కోసుకొని బ్లాక్మెయిల్ చేసే క్యాండిడేట్ చూడు, ఆయన చెయ్యి చూడండి ఇక్కడ నుంచి ఇదాకంతా కోసుకొని ఉంటది. ఇప్పుడు అవి ఫోటోలు పెట్టి బెదిరిస్తా ఉంటారు, అర్జెంటుగా ఇది చేయది లేకపోతే చూడు నేను చచ్చిపోతా, ఇలాంటి క్యాండిడేట్ అనమాట. కొంచెం అది ఆ టైప్ వేషాలు ఉన్నాయి. సో మేబీ అలా ఇవన్నీ చూసే కోర్టు ఏమన్నా అట్లాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
అంటే కాకపోతే చేసిన తప్పుకైతే మాత్రం సరైన గిల్ట్ అనేది అయితే లేదు, ఈ అబ్బాయికి అయితే గిల్ట్ లేదు, శిక్ష బాగానే పడింది. థ్యాంక్ యూ సో మచ్.